जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू मंगल. చాలా అద్భుతంగా గీశారు. అంటే టైం కూడా చాలా తక్కువగా తీసుకున్నారు. అంటే బొమ్మ గీసేటప్పుడు పొందే తదాత్మ్యంతో ఆ గణపతి నామాన్ని ఉచ్చరిస్తూ ఆ బొమ్మ ఏదైతే మనం గీస్తామనుకున్నామో ఆటోమేటిక్గా దానికి సమయం కొలతే ఉండదు. ఎంత త్వరగా రావాలో, అంటే నవమాసాలు నిండిన బిడ్డ ఎంత త్వరగా బయటికి రావాలనుకుంటాడో ఆ అవతారం అలా బయటికి రావాలంటుందని నా మనసులోని భావన. సార్, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేడం, నాది రాజమండ్రి దగ్గర, ఓకే, తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం ఒకప్పుడు పశ్చిమ గోదావరి, కొవ్వూరు మండలం చిడిపి అనే ఒక చిన్న గ్రామం అండి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం చాలా పెద్ద పెద్ద మాటలు పత్రికలన్నింటిలోనూ వార్తలు వస్తున్నాయి కదండి. మా ఊరికి ఒక 15 కిలోమీటర్లు, ఓకే, రాజమండ్రికి ఒక 15 కిలోమీటర్లు మా ఊరు అనమాట. ఒక చిన్న సాంప్రదాయ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో మా నాన్నగారు సత్యనారాయణరావు గారు మా ఊరు హెడ్ మాస్టరు. నేను కూడా మా నాన్నగారి దగ్గర చదువుకున్నాను. మా అమ్మగారి పేరు శకుంతల. ఇవాళ నేను ఎలా ఉన్నానంటే కారణం ముఖ్యంగా మా తల్లిదండ్రులు. నాకు మంచి సద్గురువుల దగ్గర నేను విద్యను నేర్చుకోవడం జరిగింది. నాకు వాళ్ళు నేర్పిన వాళ్ళ దగ్గర నుంచి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ దాకా సహకరించిన ప్రతి గురువు కూడా నాకు తల్లిదండ్రితో సమానంగా భావిస్తూ ఇవాళ మీ ముందుకు ఇలా కూర్చోవడానికి గల కారణం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ ఊరి పేరు చిలిపి, చాలా బాగుందండి పేరు. అంటే మేమందరం చిలిపిగానే ఉంటాం. మీరు అందరూ అంటారు కదా గోదావరి వాళ్ళు ఎటకారం అది ఇదని. మీరు మా ఊరు వచ్చి ఒకసారి గట్టుగా మా ఏటుగట్టు ఉంటుంది మేడం, మాకు చప్టా ఉంటుంది అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకు అసలు మీకు టైం ఎలా అవుతుందో తెలియదు. పల్లెటూరు కదండి, మేము ఎర్లీగా 6:30, 7కి భోజనాలు అయిపోతాయి. 8 గంట ఎక్కేసేసి అక్కడ కూర్చుని మా ఎటకారాలన్నీ కూడా అక్కడే సాగుతూ ఉంటాయి. అది బయట ఊరి నుంచి చుట్టాలు వస్తుంటారు కదండి, వాళ్ళు చూసి పడి 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 నవ్వుతూ ఉంటారు అన్నమాట. ఎటకారం అన్నది కాదు కానండి, అదొక ఆనందాన్ని పంచేటువంటి ఒక విధానం మేము. సో మీ ప్రవృత్తి నెయిల్ ఆర్ట్. అసలు యాక్చువల్గా మీ ప్రొఫెషన్ ఏంటండి? బేసికల్గా నేను బీఎడ్ అసిస్టెంట్ ఇంగ్లీషు టీచర్ అండి. ఓవర్ పీరియడ్ ఆ టీచర్గా ఎందుకు అంటే మా నాన్నగారు కూడా టీచరే, సో నా వైఫ్ టీచరే. మా ఫ్యామిలీలో ఇంచుమించు ఒక 15-20 మంది మేము టీచర్స్. సో ఏదైనా సెంటర్ క్లాస్ కానీ ఏదైనా జరిగిందంటే కంపల్సరీగా ఒక 2-3 బెంచ్లు మా వాళ్ళే ఉండేవాళ్ళు. పరస కోడళ్ళు, కూతుళ్ళు, పిల్లలు మొత్తం అందరూ అనమాట. సో చాలామంది ఉన్నాము, మంచి మంచి పొజిషన్స్లోకి ఉన్నారు. సో నాకేమో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలనిపించింది. కానీ మా నాన్నగారి కోరిక మేరకు నన్ను టీచరేగా ఉండాలి అన్న ఆయన కోరికను నేను మన్నించి నేను టీచర్గా జాయిన్. ఆయన ఉన్నంతకాలం కూడా నేను టీచర్గానే పనిచేశాను. ఆయన పరంపదించిన తర్వాత నేను నా డెసిషన్ తీసుకుని టీచర్ జాబ్లోంచి నెయిల్ ఆర్ట్ అనేటువంటిది ఇదేమి చిన్న విషయం కాదు, దీనిలోంచి వెళ్తూ ప్రస్తుతం వృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు వ్యవసాయాన్ని ఎంచుకున్నానండి. అది అంటే ఉదర పోషణార్థం ఉద్యోగ, దాని గురించి మీకు ప్రత్యేకంగా తెలియదేం కాదు. సో ఏదో ఒకటి కళ వల్ల సంపాదించాలి అనుకోవడం అనేటువంటిది భారతదేశంలో కొంచెం ఆలోచించదగ్గ విషయం. సో వేరే చోట అయితే అది వేరే విషయం కానండి. ఏదో ఒకటి చేయాలి, అదేదో మనకు నచ్చింది, చిన్నప్పటి నుంచి మనకు వచ్చింది, నలుగురు మెచ్చేది బాగుంటుంది కదా అని. అసలు ఈ నెయిల్ ఆర్ట్ పట్ల మీకు ఆసక్తి ఎట్లా కలిగింది చిన్నప్పుడు? ఇది అంత ప్రాచుర్యం ఉన్న ఆర్ట్ కూడా కాదండి, ప్రాచుర్యం కూడా కాదండి, నాకే తెలీదు. నేను బ్రష్ పెయింట్ చేసేవాడిని మేడం, వాటర్ కలర్స్ బాగా చేసేవాడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను బయాలజీ స్టూడెంట్, బాటనీ, జువాలజీ, రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసేవాడిని నేను. సో మా కాలేజీలో ఇంకా అవి మా లెక్చరర్స్ మొన్న ఈ మధ్యన కూడా నాకు బాటనీ క్లాస్ చెప్పిన ఆయన శ్రీరామూర్తి గారిని కలిసినప్పుడు, ఒరే భలే వేసేవాడు రవిగా బొమ్మలు, చాలా బాగా అద్భుతంగా గీసేది. అంటే వాళ్ళు ఇంతకాలమైనా నన్ను బొమ్మల ద్వారా గుర్తుంచుకున్నారు. మీరు పాయింట్ అర్థం చేసుకున్నారు. సో ఇలాగా నన్ను ఏది చేసినా సరే మా కుటుంబ సభ్యులు కానీ మా ఫ్రెండ్స్ కానీ రవిగాడు అంటే బాగా రాస్తాడు, ఒరే బొమ్మలు భలే వేస్తాడు, ఆడు వేసిందంటే అచ్చు ప్రింట్, ఇలాగ అందరూ అనడంతో నాలో ఈ కళ ఉందని నాకు తెలిసింది. సో అలాగే ఏ పని చేసినా, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇళ్లలో పని చేసినా, బయటకు వచ్చినా, ఏదైనా యాక్టివిటీ చేసినా ఒక ఈ సిస్టమేటిక్ అన్నది ఒక కళాకారుడికి ఒక ముఖ్య లక్షణం. ఎప్పుడైతే ఆ సిన్సియారిటీ ఉందో కొంచెం నాలో వెళ్ళొచ్చు అని అనిపించి
కొంతకాలం ఆ ఆర్ట్లన్నీ తర్వాత అనిపించింది ఈ బ్రష్ తోటి కలర్స్ తోటి చాలామంది ఉన్నారు, ప్రతి వీధిలోనూ ఉన్నారు, ప్రతి టౌన్లోనూ ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. దెన్ వై కాంట్ వి గో టు సమ్ అదర్ ఏదో ఒక యాక్టివిటీలోకి వెళ్దాం, మంచి దానికి వెళ్దాం అని ఒక 6 months బాగా నేను విగరస్గా తిరిగాను మేడం. చాలా బాగా తిరిగానండి. తిరిగి ఒక అంటే అజంతా కేవ్స్, ఎల్లోరా, అలా షిరిడి అని అలాగే ఎటు వీలైతే అప్పుడు ఏదో జనరల్ టికెట్ తీసుకోవడం, దాన్ని మనం పరిగెట్టాడు, అక్కడ ఏమున్నాయో చూడడం, ఏదో పడుకోవడం, అంటే టు క్యాచ్ ద ఐటమ్. ఏమి తెలియని పిచ్చోళ్ళే తిరిగి ఉండి అనమాట అండి. అంటే ఏది కనపడుతుందో దాన్ని మనం చేయగలమా లేదా, కనపడటం గొప్ప కాదు. ఇప్పుడు అజంతా వెళ్ళానండి, అజంతా శిల్పాలంటే అదే మా గాంధార శిల్పకళ. ఆ శిల్పకళ అన్నది భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి భిక్ష, అది మనకు వచ్చినటువంటిది. ఎంతో కొన్ని వందల శిల్పకళాకారులు ఉండగా కొన్ని 100 మంది రాజులు దాన్ని పోషించినటువంటి గాంధార శిల్పకళ మీరు చూసే ఉంటారు. ఇంత పెద్ద మ్యూజియంస్లో చూస్తున్నాం మేడం. అది అనుకున్నాను నేను ఫైనలైజ్ అయిపోయి ఇంటికి వచ్చాను. సరే ఇంక గాంధార శిల్పకళలోకి వెళ్ళిపోదాం, లేకపోతే స్కల్ప్చర్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఏదో ఒక డిఫరెంట్లోకి వెళ్ళకపోతే ఇంక ఇది మనకి టైం వయసు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి వయసు ఏ మనిషి అయినా మ్యాక్సిమం 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా చేయగలరు. ఈ లోపల సాధించాలంటే మామూలుగా నడిస్తే అయ్యే పని కాదు. సో అప్పుడు నేను అలా జస్ట్ ఊరిని క్యాజువల్గా మా ఇంటి ఎదురుగుండా శర్మ గారు అని బావగారు ఉన్నారు, కాఫీ తాగుదామని మా దొడ్డమ్మ గారిని కాఫీ పెట్టి తాగుదామని వెళ్ళి అలా చూసేసరికి ఒక బొమ్మ కనిపించింది నాకు, పంచముఖ ఆంజనేయ స్వామి. అంతకుముందు చాలాసార్లు అక్కడ కూర్చుంటాయి, ఆ ఫోటో కింద కూర్చుని చాలాసార్లు తాయి, కానీ ఆ దృష్టి కనపడడం అన్నది ఒక భావన ఆ రోజు కలిగింది. అడిగాను ఏంటి అన్నారు, ఇలా వైజాగ్లో ఉన్నారు మా బావగారు అది ఇదంటే. ఆయన పేరు సిస్టర్ రామకృష్ణారావు గారు అండి. ఆయన ఇప్పుడు లేరు. ఆయన అప్పటికి చాలా మంచి స్థానంలోకి వెళ్ళడం జరిగింది. సో అలాగా వారు వేస్తున్న దాన్ని చూసి నేను నఖచిత్రకళలో ఒకరోజు 2 గంటలు చూశాను. 2 గంటలు తర్వాత ఇంక నేను మొదలెట్టేసేసి ఇంకా నా బాగానే బేసికల్గా మనం ఆర్టిస్ట్ కదండి, బట్ ఏదైనా చూసేమో అంటే దాన్ని అంతు తేల్చేయాలనేటువంటి ఒక భావంతో మనం ఆ బొమ్మలో మొదలెట్టాం అనుకోండి, దాని అంత అయితాక అక్కడి నుంచి లేవను ఇంకా. ఓకే, అంటే పర్టికులర్గా మీరు ఎక్కడ ఏ గురువు దగ్గర కూడా నేర్చుకోలేదు? ఈయన వేస్తుంటే చూసుకున్నాను కాబట్టి నేర్చుకోవడం తప్ప. విద్యకి గురువు ఉండాలి మేడం. మీరు ఏ విద్య అయినా కానివ్వండి, మీరు ఎంత బంగారు పళ్ళమైనా గోడ ఉంటేనే దానికి నిలబడదు. మీరు విద్య లేని గురువుని నేను ఊహించలేను. ఆయన నాకు ఎంత చెప్పారో ఆయనకి తెలుసు, ఆయన దగ్గర నేను ఎంత నేర్చుకున్నానో నాకు తెలుసు. కానీ ఈవేళ ఎలాగున్నా సరే గురువే. ఆయన కాళ్ళకి నేను దండం పెట్టాను. ఆయన ఒకే ఒక ముక్క అన్నారు. నేను ఒక నైట్ అప్పటికప్పుడు నేర్చుకుని వేసేసిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న ఆయన ఎలా చేతులు ఎలా పట్టుకుని ఆయన ఏమనిపించిందో తెలియదు. ఆయన హనుమ ఉపాసకులు ఒక్కటే అన్నారు, నన్ను మించిన మనిషి అవుతారు నువ్వు చాలా త్వరలో, గాడ్ బ్లెస్ యూ, నా ఆశీస్సులు నీకు ఉన్నాయి అని చెప్పి ఈ 2 చేతులు పట్టుకుని ఆయన నాకు అలాగే ఒక 5 నిమిషాలు నాకు ఆశీర్వచనం వచ్చారు. చాలదంటారా? కరెక్టే. అంటే అది మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కౌగులించుకున్నంత మాత్రాన అభిమానాలు ఉన్నాయని కాదు. గురువు గారు నేను అనుకున్నాను, ఆయన చెప్పారు. అప్పటి నుంచి నఖచిత్రకళలో ఇంచుమించు నేను 100 గణపతులు పూర్తయ్యేదాకా కూడా ఆయనకి నేను చెప్పలే. నేను అందరిలాగే వెళ్ళిపోయాను అనుకున్నారు. తర్వాత గణపతులు అయిన తర్వాత అప్పుడు ఆయన పట్టుకెళ్ళి చూపిస్తే, నువ్వు అందరిలాగే వెళ్ళిపోయావు అనుకున్నాను, నువ్వు నిలబడతావు అనుకోలేదు, చాలామంది వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ రవి, నువ్వు ఇంకా నీకు తిరగలేదన్నారు. ఆ ఒక్క మాటతోటి నేను ఇంకా చాలా మీరు అన్నట్టుగా ఆ కళ చాలా మరుగున పడిపోయింది. దక్షిణ భారతదేశం కళ ఈవేళ ప్రపంచంలో అన్ని కంట్రీస్లోనూ ఉన్నారు, భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నారు, వేళ్ల మీద లెక్కెట్టచ్చు. అసలు ఎక్కడ ఈ ఆర్ట్ పుట్టింది ఎక్కడ? ఇది మన సౌత్ ఇండియాదండి. మన మీకు ఏ ప్లేస్ అంటే అప్పుడు ఇలాంటి స్టేట్స్ విడిలుగా లేవు. అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు రచనలు. శకుంతల దుష్యంతుడు కథ మీరు వినే ఉంటారు. శకుంతల దుష్యంతుడు వచ్చి శకుంతలను ప్రేమిస్తాడు. తర్వాత అక్కడ శకుంతలని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క శాపం వల్ల మర్చిపోతాడు. తర్వాత ఇక్కడ ఈమె ఫస్ట్ కూర్చుని తామరాకు మీద గోరుతోటి నజానే హృదయం దివాపి రాత్రిమపి అని మొట్టమొదటి గోరుతోటి ఒక పద్యం రాసినటువంటి చిత్ర ప్రరూపం అన్నదన్నమాట అండి. తర్వాత తక్షశిల లాంటి నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో అసలు ఈ అక్షరాలు ప్రింట్లో రాకముందే గోరుతోటి బొమ్మలు గోరుతోటి ఉన్నాయన్నది ప్రూఫ్ అండి.
ఓకే. 16వ శతాబ్దంలోంచే వచ్చేసినవి ఇవన్నీ కూడా.